బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 26న వెలువడనున్న నోటిఫికేషన్. మార్చి 5న నామినేషన్ల దాఖలుకు గడువు. మార్చి 16న రాజ్యసభ స్థానాలకు పోలింగ్ కౌంటింగ్. తెలంగాణ నుండి ముగియనున్న 2 రాజ్యసభ సభ్యులు. ఏప్రిల్ 2, 9 తేదీల్లో 37 మంది సభ్యుల రిటైర్మెంట్. మహారాష్ట్రలోని అత్యధికంగా 7 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి ఏప్రిల్లో పదవి విరమణ చేయనున్న సభ్యుల స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. 10 రాష్ట్రాల నుంచి మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారిక షెడ్యూల్ వెలువడింది. ఈ ఎన్నికల ద్వారా ఖాళీ అవుతున్న స్థానాలను భర్తీ చేసేందుకు ఫిబ్రవరి 26న అధికారిక నోటిఫికేషన్ జారీ కానుంది. ఏప్రిల్లో పదవి విరమణ చేయనున్న సభ్యుల స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. 10 రాష్ట్రాల నుంచి మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారిక షెడ్యూల్ వెలువడింది. ఈ ఎన్నికల ద్వారా ఖాళీ అవుతున్న స్థానాలను భర్తీ చేసేందుకు ఫిబ్రవరి 26న అధికారిక నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ ఎన్నికల భాగంగా మహారాష్ట్రలో 7, తమిళనాడులో 6, పశ్చిమ బెంగాల్లో 5, బీహార్లో 5, ఒడిశాలో 4 స్థానాలకు పదవీ కాలం ముగియనుంది. తెలంగాణ నుంచి కూడా 2 సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అభిషేక్ మను సంఘవి, కేఆర్ సురేష్ రెడ్డి ఏప్రిల్ 9న పదవీ విరమణ చేయనున్నారు. మార్చి 16న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏప్రిల్లో పదవీ విరమణ చేయనున్న సభ్యుల స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. 10 రాష్ట్రాల నుంచి మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారిక షెడ్యూల్ వెలువడింది. ఈ ఎన్నికల ద్వారా ఖాళీ అవుతున్న స్థానాలను భర్తీ చేసేందుకు ఫిబ్రవరి 26న అధికారిక నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలో 7, తమిళనాడులో 6, పశ్చిమ బెంగాల్లో 5, బీహార్లో 5, ఒడిశాలో 5 స్థానాలకు పదవీ కాలం ముగియనుంది. తెలంగాణ నుంచి కూడా 2 సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అభిషేక్ మను సంఘవి, కేఆర్ సురేష్ రెడ్డి ఏప్రిల్ 9న పదవీ విరమణ చేయనున్నారు. మార్చి 16న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
విశాఖ తీరంలో ఇంటర్నేషనల్